టమాటా ఎగ్ కర్రీ ఇలా వండితే చపాతీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ కావాలి. హీట్ అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని ఉడికించుకొని పొట్టు తీసుకున్న కోడిగుడ్లని ఈ వేడి నూనెలో వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ మీడియంగా పెట్టుకొని రంగు మారేంత వరకు. అవసరమైతే ఈ ఆయిల్లో కొంచెం కారం మసాలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను వేసుకోలేదు, ఓన్లీ పసుపే వేసుకున్నాను. ఇలా రంగు మారాక కోడిగుడ్లను తీసేయాలి. తీసేసి ఇదే ఆయిల్లో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ వేడి నూనెలో వేసుకోవాలి. తర్వాత 3-4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. కోడిగుడ్ల కూరలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి వల్ల కర్రీ. కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా రంగు మారాక దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేను పసుపు వేసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ముందుగా ఆయిల్లోనే వేసుకున్నాను పసుపు కాబట్టి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. టమాటా మొత్తం పూర్తిగా మగ్గిపోవాలి. ఇలా టమాటా మొత్తం మగ్గిపోయాక సరిపడా కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలు చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉప్పు కారం వేసుకున్నాక ఇలా ఉడికించుకున్నాక కలుపుకొని ఒకసారి ఇందాక ఉడికించి పెట్టుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 6-7 నిమిషాలు మంట చిన్నగా పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 6-7 నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా ఎగ్ టమాటా కర్రీ తయారైపోయింది. చాలా బాగుంటుంది ఈ రకంగా వండుకుంటే కర్రీ. రైస్లోకి అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది.